ఏపీఎస్సీ1 సంబంధించి 8th క్లాస్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపరు. సో ఈ క్వశ్చన్ పేపర్ అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఇది వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అయితే వీడియో అయితే స్కిప్ చేయండి, చూడండి. ఇక్కడ చూస్తే కనుక మనకు సెక్షన్ 1లో వచ్చేసి మనకి ఏంటంటే మొత్తము 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 4 2 జా 8 అనమాట. సో మొత్తం పేపర్ వచ్చేసి మీకు ఎన్ని మార్కులు ఉంటుందంటే 80 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ పేపర్ అయితే బాగా గమనించండి. దీంట్లో మీకు 60 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 20 మార్క్స్కి బిట్ పేపర్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో మొత్తం మీకు 4 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఈ క్వశ్చన్స్ అన్ని బాగా చూసుకోండి. మీ వర్క్ బుక్లో కానీ, క్లాస్ వర్క్లో కానీ, హోంవర్క్లో కానీ చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఉంటాయి. మీకు ఆన్సర్స్ దొరకాలైతే కమెంట్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఏమైనా ఆన్సర్స్ కావాలంటే కూడా కమెంట్ చేయండి, నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ సెక్షన్ 2లో చూడండి, మొత్తం మీకు 5 ఉంటాయి క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 5 4 జా 20. ఇవన్నీ కూడా వెరీ వెరీ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో మ్యాక్సిమం మీరు రాయబోయే ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం ఒక 50 to 60% క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెక్షన్ 3 చూడండి, మొత్తం మీకు 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్. దీంట్లో మీకు ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. సో 4 8 జా 32, అంటే మొత్తం మీకు ఉండే క్వశ్చన్స్ 8 ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సింది 4 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10th చూడండి, 10th ఏ కానీ బి కానీ, అంటే 10thలో ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయొచ్చు. అండ్ 11thలో కూడా చూడండి, ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయొచ్చు. అలాగే మొత్తం 8 ఉంటాయి. సో దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ ఓన్లీ 4 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్, 4 8 జా 32. అది చూసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి రిపీట్గా ఉంటాయి, సో చూసుకోండి. అలాగే వర్క్ బుక్లో కానీ, క్లాస్లో సెర్చ్ చేయండి, దీనికి సంబంధించిన ఆన్సర్ అన్నీ దొరుకుతాయి. మీకు ఇంకా ఏమైనా దొరకకపోతే కూడా కమెంట్ చేయండి, నేనైతే అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా మీకు పేపర్స్ అనేది పెట్టేస్తాను డైరెక్ట్గా. అప్ టు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు అయితే మ్యాక్సిమం పెడుతూనే ఉంటాను. సో మీకు ఏమేమి కావాలో అవన్నీ చూసుకోండి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 60 మార్క్స్ పేపర్ అయితే అయిపోయింది. ఇక్కడ 20 మార్క్స్ బిట్ పేపర్ చూడండి, బిట్స్ అన్నీ కూడా చూసుకోండి. సో కుదిరితే ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయండి, ఆన్సర్స్ కూడా ఇక్కడ టిక్ వేసారు అండి, ఇవన్నీ ఆన్సర్సే. అక్కడ చూసుకోండి, ఆన్సర్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రామానుజన్ నంబర్ అని ఉంది కదా, 1729 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బిట్ పేపర్లో. నేను ట్రై చేస్తాను. మీకు ఇంకా ఏమైనా కావాల్సి కూడా నాకు కమెంట్ చేయండి, నేను పెడతాను. పేపర్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి. టఫ్గా ఉందో ఈజీగా ఉందో చెప్పండి. ఇంకొక 2 సెట్స్ ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాను. మీకు ప్రాక్టీస్ చేసుకోండి. టేక్ ఇట్ యాజ్ ఓన్లీ మోడల్ పేపర్, ప్రాక్టీస్ పేపర్. డోంట్ థింక్ ఇట్ ఈస్ లీక్డ్ పేపర్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. ఎవరికైతే అవసరం ఉంటుందో తప్పకుండా షేర్ చేయండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.